హలో అండి. నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. కుక్కర్ తీసుకొని అద్భుతమైన రెసిపీ చేయడానికొచ్చాను. దాదాపు ఒక 10, 15 డేస్ నుంచి వీక్‌లో 4, 5 డేస్ ఆల్మోస్ట్ ఒక 2, 3 డేస్ తప్ప 4, 5 డేస్ మా డిన్నర్ ఇదేనండి. ఇంకేం లేదు నాది, భాస్కర్ గారిది. అద్భుతమైన రెసిపీ. ఇది బేసికల్లీ కేరళ రెసిపీ, కానీ మనకి అనుకూలంగా గూడా ఉంటది 100%. ఇంతకీ నేను చేయబోతుంది చికెన్ స్ట్యూ అనమాట. డిన్నర్ రెసిపీ, డైట్ రెసిపీ, అద్భుతమైన టేస్ట్ ఉంటది. మా ఇంటికి ఎవరొచ్చినా ఇప్పుడు డిన్నర్ టైంలో ఇదే ఇస్తున్నాం, కొంచెం ఒక బౌల్‌లో. కొంచెం టేస్ట్ చేయరా అంటే, ఎలా చేశారు? ఎంత బావుంది ఏంటని అడుగుతున్నారు. సో, ఆ రెసిపీ డీటెయిల్స్ ఇవాళ చెప్పేస్తాను. అండ్ దెన్ ఇంగ్రీడియెంట్స్ ఒక్కసారి చూద్దాం. చికెన్, మెంతి కూర, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, పెప్పర్ పౌడర్, ఉల్లిపాయలు, కొత్తిమీర, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, పసుపు, ఉప్పు. వెజిటబుల్స్ వరకు వస్తేనండి మీ ఇంట్లో ఉన్నాయి మీరు యూజ్ చేయండి. కానీ హాఫ్ కేజీ చికెన్కి, ఇదిగోండి ఇది హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ మిగతా అన్నీ ఉండేటట్టు చూసుకోండి. హాఫ్ కేజీ కాకపోయినా 400 గ్రామ్స్ అన్న ఉండేటట్టు చూసుకోండి. చాలా బాగుంటుంది. ఇది లాట్స్ ఆఫ్ వెజిటబుల్, హై ఫైబర్, హై ప్రోటీన్, న్యూట్రియంట్ వాల్యూస్ అత్యధికంగా ఉన్న రెసిపీ ఇది. డిన్నర్కి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. సో నేను చూసారా ఇలా కట్ చేసుకోండి. ఆలుగడ్డ పీసెస్ ఏమో కొంచెం పెద్దగా, క్యారెట్ ఏమో దీంతో కంపేర్ చేస్తే చిన్నగా, బీన్స్ ఇట్లాగా, కాలీఫ్లవర్ పెద్దగా, క్యాప్సికమ్ కూడా పెద్దగానే, ఉల్లిగడ్డ చిన్నగా, వెల్లుల్లి తరుగు, ఇదిగోండి మెంతి కూర తరుగు, అదేమంటారు అల్లం తరుగు, ఇట్లా సన్న సన్నగా. పచ్చిమిర్చి కూడా ఇందులో మనం ఎండుకారం వేయము, పసుపు కూడా చాలా తక్కువ ఉంటుంది. సో పచ్చిమిర్చి ఇలా సన్నగా, మిరియాల పొడి. సో నేను ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. అండ్ దీనికి తాలింపు గింజలు, గరం మసాలా ఏం చెప్పలేదేంటి అనుకుంటున్నారు కదా, ఇదిగోండి 2-3 టీ స్పూన్స్ ఆయిల్ ఎనఫ్ అండి, మోర్ దాన్ ఎనఫ్. ఎందుకంటే ఇది కుక్కర్లో అయ్యేదే కదా, పైగా డైట్ రెసిపీ అని చెప్పాను. సో 2 టీ స్పూన్స్ ఆయిల్ ఇస్ ఎనఫ్. దీంట్లోకి మనం గరం మసాలాలు వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్లో మీరు ఇవి కూడా యాడ్ చేసుకోండి. లవంగ, చెక్క, యాలుక, బిర్యానీ ఆకు, షాజీరా, జాపత్రి. ఇదిగోండి 1-2 బిర్యానీ ఆకు, 4 యాలకలు, 2 జాపత్రి, ఒక 3-4 చెక్క ముక్కలు, ఇదిగోండి లవంగాలు ఒక 7-8. ఇంతే మసాలా మనది. సిమ్ చేస్తున్నాను. ఇప్పుడు అల్లం తరిగేసేస్తున్నా. ఒక 1 ఇంచ్ ముక్క అల్లం, 1-1.5 అండి. ఒక చిన్న మెంతి కూర కట్టండి, చాలా బాగుంటుంది ఇందులో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్ ఏది అసలు. వెల్లుల్లి కూడా అంతేనండి, ముందే వేసేసుకుంటున్నాను. ఇదిగోండి దాదాపు 1-1.5 పాయ వెల్లుల్లి, దగ్గర గుప్పెడు నిండా ఉన్నాయండి. ఇదిగోండి ఉల్లిపాయ కూడా ఇప్పుడే వేసేస్తుంది. ఒక పెద్ద ఆనియన్, దట్స్ ఆల్. వెజిటబుల్స్ అన్నీ అలాగే ఉన్నాయి. సిమ్ చేసి ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నా. 1.5 టీ స్పూన్ ఉప్పు. ఆయిలే లేకుండా భలే చేస్తున్నారు శైలజ గారు, అనొచ్చు కదా మీరు. నన్ను కామెంట్ చేయండి. ఆయిల్ ఎక్కువైతే ఇట్లా పడిపోతారు కదా మీద. ఇప్పుడు చేయండి కామెంట్, ఆయిల్ తక్కువ వేసారని ప్లీజ్. జస్ట్ ఆయిల్లో కొంచెం తడి పొడిగా ఇట్లా అననిస్తున్నాను అంతేనండి. పెద్దగా వేగాల్సింది ఏదీ లేదు ఇక్కడ, జస్ట్ వెయిటింగ్ అంతే. రా స్మెల్ పోవటానికి. మసాలాలు కానీ మనం గరం మసాలాలతో సహా అన్నీ పడిపోయినాయి చూసారా. ఆ ఫ్లేవర్ దిగాలండి రసంలోకి, భలే ఉంటుంది ఇది. ఇప్పుడు నేను చికెన్ వేసేస్తున్నా. ఒక 2-3 మినిట్స్ అట్లాగా సిమ్లో మగ్గింది. హాఫ్ కేజీ చికెన్. ఇప్పుడు పసుపు వేస్తున్నా. వెరీ లిటిల్ అండి పసుపు కూడా. 1/10 స్పూన్, 1/4, 1/6, 1/8 కూడా కాదు, 1/10 స్పూన్. మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను. పచ్చిమిరపకాయలు ఒక 10-12 సన్నగా తరిగినాయి. పచ్చిమిర్చి కారం ఒక్కటే మనకి ఇందులో కారం, అండ్ ఆ మిరియాల పొడి, 2 కారాలు. సో మనకి ఉప్పు, పసుపు, కారం అన్నీ పడిపోయినట్టు, మసాలాలు పడిపోయినట్టు. మనం మటన్ మరగ్ అని చెప్పి బయట తింటాం కదండి, దానికి సిమిలర్ టేస్ట్ ఉంటుంది ఇది ఇంచుమించు. కావాలంటే మీరు ట్రై చేయండి, తెలుస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను, నీళ్ళు ఊరటానికి అని చెప్పి టైం ఇస్తున్నాను. ఒక 3-4 మినిట్స్. వావ్, చూసారా ఎన్ని నీళ్ళు ఊరినాయో వితౌట్ వాటర్. దాదాపు 10 నిమిషాల నుంచి నేను మూత పెట్టేసి ఉంచానండి.
10 minutes చికెన్ హాఫ్ బాయిల్ అయిపోయింది. కుక్కర్లో 4 విజిల్స్లో చికెన్ ఫ్రై అది అయిపోద్ది. ఆల్రెడీ నేను 2 విజిల్స్ ఇచ్చినంత ఉడకబెట్టేశాను. సో ఈ టైంలో హైలో పెట్టేస్తున్నాను. వాటర్ పోసేస్తున్నాను. చికెన్ మునిగేంత అప్రాక్సిమేట్లీ 400 ml పట్టిందండి వాటర్ నాకు ఇక్కడ. చికెన్ మునిగింది కనిపిస్తుంది కదా మీకు. ఇది ఇలాగే ఉంచి మూత పెట్టేస్తున్నా. 2 విజిల్స్. మీరు సిమ్లో పెట్టేసి ఇంకొక 5-10 నిమిషాలు కూడా ఉడకబెట్టేయచ్చు ఇట్లనే. కానీ ఎవరు కూడా జనరల్గా ఎక్కువసేపు వెయిట్ చేయడానికి సిమ్లో ఉడకటానికి ఇష్టపడరు. సో మీరు ఏం చేస్తారంటే వాటర్ పోసేసి ఒక 2 విజిల్స్ రానిచ్చేయండి. ఆ తర్వాత చెప్తా. నేనైతే విజిల్స్ ఇప్పుడు పెట్టను. 10 నిమిషాలు ఇంకా ఇట్లనే ఉడకనిచ్చి ఆ తర్వాత ఇప్పుడు చేసేది చెప్తా. ఇక్కడ 2 విజిల్స్ వచ్చింది. చికెన్ మొత్తం ఉడికిపోయిందండి 85 to 90%. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ వేసేస్తున్నా చూడండి. కాలీఫ్లవర్ ఒక చిన్న ముక్క, క్యాప్సికమ్, బీన్స్ ఒక 7-8, క్యారెట్ ఒకటే పెద్దది, అండ్ ఆలుగడ్డ పెద్ద ఆలుగడ్డ అండి. కలిపేస్తున్నా. ఒకసారి అన్నీ కలిపి వాటర్ ఏమైనా పడుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి సూప్కి వాటర్ కావాలా, నాకు కావాలనిపిస్తుంది. సో మళ్ళీ ఆన్ చేస్తున్నాను. కొన్ని వాటర్ వేస్తున్నా. దీనికి సూప్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఉప్పు చెక్ చేద్దామా ఒక్కసారి. కారం చెక్ చేయడానికి ఏం లేదు. ఎంత కారం ఉంటే అంత కారం తినాల్సిందే మనం, అందులో ఉన్నంతే. వాటర్ పోసాను. మళ్ళీ ఒక 100 ml, అంటే ఫస్ట్ ఒక 200, ఇప్పుడు ఒక 100, దాదాపు 300 to 350 ml వాటర్ పడుతుంది. ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేస్తాను. ఇది ఉత్తగా తింటామండి. మీరు రైస్లో తినాలంటే కనుక ఉప్పు కొంచెం వేసుకోవచ్చు. చాలు. మూసేస్తున్నా. ఇంకొక్కటే ఒక్క విజిల్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటనేది చెప్తా. టడా. అట్లా వెజిటబుల్స్ అన్నీ ఏ వెజిటబుల్కి ఆ వెజిటబుల్ ఉండాలి. ఈ టైం నుంచి మీకు ఇట్లాంటివి కల్పిస్తే తీసేసేయండి. ఇంకా అవి అవసరం లేదు మనకి. ఇదిగోండి ఆలుకాయ. మనం సూప్ తాగుతుంటే అడ్డొస్తాయి, కనిపిస్తేనే పనిగట్టుకొని ఏరాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కలుపుతున్నా నేను. చికెన్ ఉడికేటప్పుడే నేను అది వేసేయాలండి, నిమ్మకాయ వేసేయాలి. మర్చిపోయాను. ఇప్పుడు వేస్తున్నా నిమ్మకాయ. ఇదిగోండి ఈ సైజు, పెద్ద సైజే కొంచెం నిమ్మరసం. స్టవ్ కంప్లీట్ బంద్ ఉందండి. ఉప్పు చెక్ చేస్తారా? చాలు. ఇదిగోండి కండెన్స్డ్ మిల్క్, ప్యాకెట్ మిల్క్, కోకోనట్ మిల్క్, కొబ్బరి పాలు చిక్కగా ఉంటాయి. ఇది చాలా, అది 200 ml ప్యాకెట్ ఒకటి వేసేస్తున్నాం. ఎనీ కండెన్స్డ్ మిల్క్ తీసుకోండి. మీరు ఇంట్లో చేస్తే కనుక 3/4 కొబ్బరికాయ వేయండి. ఫుల్ కొబ్బరికాయ వద్దు. ఇది దీని కలరు, టెక్స్చరు, కన్సిస్టెన్సీ అంతా ఇది. చల్లారాక ఇంకొంచెం వేడివేడిగానే బాగుంటుంది. చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుంది మనకి. కొత్తిమీర మరింత వేసేస్తున్నా. దట్స్ ఆల్ అండి. అదిరిపోయే చికెన్ స్ట్యూ రెడీ అయిపోయింది. కొంచెం టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్పేస్తాను. నేను రోజు ఇదే తాగుతానండి. నాకు చాలా, నా ఫేవరెట్ ఇది. దీంట్లో ఆలుగడ్డ కూడా మస్ట్, కాప్స్ ఉండాలి. అండ్ చికెన్ స్ట్యూలో రియల్ టేస్ట్ మీకు ఆలుగడ్డతో కూడా వస్తుంది. క్యారెట్ వచ్చింది, ఆలుగడ్డ వచ్చింది, బీన్స్ వచ్చింది, చికెన్ అయితే ముందే వచ్చింది. బోన్లెస్ చికెన్ తీసుకోవద్దండి, విత్ బోన్సే తీసుకోండి, బాగుంటుంది. ఆహా, ఏమన్నా టేస్ట్ అండి. మా వారికి కూడా చాలా చాలా ఇష్టం ఇది. సూపర్ సూపర్ సే ఊపర్. నెక్స్ట్ లెవెల్ అండి. దీంట్లో మీరు అన్నం వేసుకోవచ్చు, చపాతీలు, రోటీలు తుంపి నానబెట్టుకొని తినచ్చు. చాలా బాగుంటుందండి. అన్నం కొంచెం, అన్నం ఎక్కువ, జ్యూస్ ఎక్కువ. అది సో దట్ ఏంటంటే మనకి అన్ని న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ అవుతాయండి. మినరల్స్, వైటమిన్స్, ఫైబరు, ప్రోటీన్, ఎవ్రీథింగ్ ఉంది ఇందులో. మీరు చూసారా? ఇది లాట్ ఆఫ్ ఎనర్జీ ఉంది. కొబ్బరి పాలు, సో ఇట ఆయిల్ లేదు, న్యాచురల్ ఆయిల్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా చేయండి, తినండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఉండనా? మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. సెలవు. నమస్తే. మీ శైలక్క సైనింగ్ ఆఫ్.